అది ఎండాకాలం. పొద్దున్న 6 గంటలయింది. బాణుడు తన వేడిని పెంచడానికి సిద్ధమవుతున్నాడు. రైలు చాలా వేగంగా ముందుకు సాగిపోతుంది. బయటి నుండి వస్తున్న చల్లని గాలి సత్యంకి ఎంతో ఆహ్లాదంగా అనిపించింది. ఇంకో 4 గంటలు ప్రయాణిస్తే అతను చేరవలసిన గమ్యస్థానానికి చేరుకుంటాడు. చాలా కాలంగా వ్యాపార వ్యవహారాల నిమిత్తం ప్రయాణిస్తున్న ఎప్పుడెప్పుడింటికి వెళ్లి తన భార్య బిడ్డల్ని చూస్తానా అని తీవ్రమైన కోరికతో ఉన్నాడు. రైలులో అతని ఎదురుగా ఒక ముసలాయన కూర్చున్నాడు. వారి మాటల ద్వారా సత్యంకి తెలిసింది ఆ ముసలాయన వయసు సుమారు 80 సంవత్సరాలు ఉంటుందని. ఏదో తప్పని పరిస్థితుల్లో ఆయన ఒక్కరే ప్రయాణిస్తున్నారట. బీపీ, షుగర్, గుండె జబ్బులు వంటి అనారోగ్యాలు కూడా ఆయనకు ఉన్నాయని చెప్పాడు. నిజంగా ఈ వయసులో ఈ ఆరోగ్య సమస్యలతో ఒంటరిగా ప్రయాణం చేయడం చాలా కష్టమైన విషయం. సత్యం ఈ ఇబ్బంది గురించి అడగ్గా ఆయన ఒక వేదాంతిలా నవ్వి, దిక్కులేని వాడిక దేవుడే దిక్కు అని అన్నాడు. రైలు ఏదో ఒక స్టేషన్ లాగినప్పుడు సత్యం ఆయన కోసం కాఫీ, టిఫిన్ తీసుకొచ్చాడు. అది చూసే ముసలాయన కళ్ళల్లో కృతజ్ఞత స్పష్టంగా కనిపించింది. కొందరు వ్యక్తులకు మనం ఎంత సాయం చేసినా కృతజ్ఞత చూపకపోగా మనకే హాని పెట్టాలని చూస్తారు. కానీ సత్యం చేసిన చిన్న సాయానికే ఆయన ఎంతో సంతోషపడిపోయాడు. అది ఆయనలోని గొప్పతనం. రైలు మళ్ళీ తన ప్రయాణం కొనసాగిస్తుంది. ఆ ముసలైన పక్క సీట్లో ఒక నడి వయస్కురాలు, ఆమె కూతురు కూర్చున్నారు. ఆ అమ్మాయి ఒడిలో ఒక పసిపాప ఉంది. రైలు ఎక్కిన క్షణం నుంచి ఆ నడి వయస్కురాలు తను ఎంత గొప్పదో, ఎంత దయాగుణం కలదో చుట్టుపక్కల తోటి ప్రయాణికులందరికీ చెప్పుకోవడం సత్యం గమనించాడు. ఆమె తన మామూలు ధోరణిలో సత్యం వైపు తిరిగి ఏదో మాట్లాడదామని చూసింది. కానీ సత్యం అంతగా ఆసక్తి చూపించకపోవడంతో ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. సత్యం ఒక న్యూస్ పేపర్ అందుకొని చదవడం ప్రారంభించాడు. రైలు ఒక చిన్న స్టేషన్లో ఆగిపోయింది. అక్కడ అసలు హాల్టే లేదు. పైగా ఊరు కూడా స్టేషన్కి చాలా దూరంలో ఉంది. బహుశా ముందు వెళ్ళిన రైలు ఇంకా దారి ఇవ్వలేదేమో. ఎంతసేపైనా రైలు కదిల జాడ కనిపించలేదు. నిమిషాలు గడుస్తూ గంటలుగా మారిపోయాయి. సమయం 10 గంటలు దాటింది. ఎండ తీవ్రత బాగా పెరిగింది. సత్యంలో కొంచెం అసహనం ప్రారంభమైంది. రైలు గనుక టైంకి వెళ్ళి ఉంటే సత్యం ఈ పాటికి తన ఊరు చేరి ఉండేవాడు. దాంతో రైలు దిగి గార్డు దగ్గరకు వెళ్ళి అసలు కారణమేంటి అని అడిగాడు. ఆయన చెప్పిన సమాధానం వినగానే సత్యంకి నిరాశ ఆవహించింది. అంతకు ముందు వెళ్ళిన రైలుకు ప్రమాదం జరిగిందని, రైలు మళ్ళీ ఎప్పుడు బయలుదేరుతుందో చెప్పలేనని గార్డు చెప్పాడు. నిదానంగా నడుచుకుంటూ వెళ్ళి తన సీట్లో కూర్చుండిపోయాడు. ఇప్పటికే చదివిన న్యూస్ పేపర్ని మళ్ళీ చేతిలోకి తీసుకున్నాడు. ఆ తర్వాత రైల్లో కొన్న పుస్తకాన్ని కూడా చదవడం పూర్తి చేశాడు. సమయం గడుస్తున్న రైలు అక్కడే కదలకుండా నిలిచిపోయింది. మధ్యాహ్నం 2 గంటలైంది. వడగాల్పులు ఉధృతంగా వీస్తున్నాయి. చాలామంది ప్రయాణికులకు తినడానికి తాగడానికి ఏమీ లేదు. కొందరు మాత్రం తమతో తెచ్చుకున్న వాటితో సర్ది పెట్టుకుంటున్నారు. సత్యంకి ఎదురుగా కూర్చున్న తల్లి కూతురు ఎవరైనా అడుగుతారేమోనన్నట్లుగా తాము తెచ్చుకున్న ఆహారాన్ని దాచుకుంటూ తిన్నారు. అయితే ఆ ముసలైన తన పక్కనే ఉన్న తల్లి కూతుళ్ళని చూసి, అమ్మా కొంచెం మంచినీళ్ళు ఇవ్వగలరా అని అడిగాడు. మా దగ్గర చాలా కొంచెమే ఉన్నాయి, అవి మాకే సరిపోతాయో లేదో, ఈ దిక్కుమలిన బండి ఎప్పుడు బయలుదేరుతుందో తెలియదు కదా అని ఆవిడ కిటికీలోంచి బయటకు చూస్తూ ఉంది. అమ్మా నా గొంతు ఎండిపోయింది, నాలుక పిడచకట్టుకుపోతుంది, ప్రాణం పోతున్నట్లుంది, దయచేసి కాస్త నీళ్ళిస్తారా అని దీనంగా బ్రతిమలాడా ముసలాయన. ఆయన దయనీయమైన అభ్యర్థన విన్న మహిళ ముఖం పక్కకు తిప్పుకుంది. ఉండండి, నేను ప్రయత్నిస్తాను అంటూ పెట్టెలోని మిగతా ప్రయాణికుల వద్ద నీళ్లు దొరుకుతాయేమోనని సత్యం వెతకడం మొదలుపెట్టాడు. కానీ అతని ప్రయత్నం ఫలించలేదు. తర్వాత స్టేషన్లో రైలు ఆగితే అక్కడ నీళ్లు తీసుకొచ్చి మీకు ఇస్తాను, పాప మా పెద్దాయన కోసం అని సత్యం తన ఎదురుగా ఉన్న వాళ్ళని వేడుకున్నాడు. మాకు ఆ దిక్కుమల నీళ్ళు అక్కర్లేదులేండి అని ఆవిడ కోపంగా అంది. దీంతో సత్యంకి ఇంకేం మాట్లాడాలో తోచలేదు. బాత్రూంలో నీళ్లు వస్తున్నాయేమోనని చూశాడు. కానీ ప్రయోజనం లేదు. నిజానికి నీళ్లు తాగడానికి సురక్షితం కాదు. కానీ అప్పటి పరిస్థితి అలాంటిది. అంతలో ఒక బిచ్చగత్తె అక్కడికి వచ్చింది. ఆమె ఎప్పుడు స్నానం చేసిందో బహుశా ఆమెకే తెలియదేమో. ఆమె దుస్తులు అసహ్యంగా ఉన్నాయి. ఒళ్ళంతా జిడ్డుగా ఉంది. చంకలో ఒక చంటిబిడ్డ ఉంది. అందరూ ఇప్పటికే విసుగు చెంది ఉన్నారేమో. ఆ చిరాకంతా ఆమెపై చూపించడం మొదలుపెట్టారు. కొందరు గొనుక్కున్నారు, మరికొందరు చేదరించుకున్నారు, ఇంకొందరు అసహ్యంతో చూశారు. ఇదంతా చూసిన సత్యంకి సహనం నశించింది. ఇక్కడ తాగడానికి చుక్క నీరు లేక, తినడానికి తిండి లేక మేము అల్లాడిపోతుంటే నీ గొడవేంటి? ఆ ముసలైన దాహంతో అల్లాడిపోతున్నాడు. ఏం చేయాలో తెలియక నేను తలపట్టుకుంటుంటే మధ్యలో నీ గోలేంటి అని సత్యం కోపంగా అన్నాడు. నేను అలా అనలేదయ్యా, ఆ పెద్దాయనకి దయచేసి కొంచెం నీళ్ళివ్వండమ్మా అంటూ ఆ బిచ్చగత్తె ఆ పెద్దావిడ వైపు తిరిగి అడిగింది. నాకు చెప్పడానికి నువ్వెవరివే అంటూ ఆమె ఆ అమ్మాయి మీద మండిపడింది. అది కాదమ్మా అంటూ ఆ అమ్మాయి ఏదో చెప్పడానికి ప్రయత్నించింది. నోరు మోస్తావా, 4 తగిలించమంటావా? రైల్లో అడుక్కోవడమే నేరం, దానికి తోడు పిచ్చి సలహాలు ఇస్తున్నావా అని
ఆమె గట్టిగా కేకలు వేయడం మొదలుపెట్టింది. ఆ ముసలాయన దాదాపుగా సొమ్మసిల్లిపోయే స్థితికి చేరుకున్నాడు. ఇక ఆయన పరిస్థితి చూస్తే క్షణాల్లోనూ గంటల్లోనూ ఏదైనా జరగవచ్చని అనిపించింది. సత్యం వెంటనే దగ్గరలో ఉన్న ఊర్లోకి వెళ్లి ఏమైనా తీసుకురావాలనుకున్నా ఊరు కనుచూపు మేరలో లేదు. ఆ తీవ్రమైన వడగాల్పులో కాలినడకనంత దూరం వెళ్లి రావడం అసాధ్యం. దాంతో అతను నిస్సహాయంగా చూస్తూ కూర్చుండిపోయాడు. సత్యం తేరుకొని అన్ని కంపార్ట్మెంట్లలోనూ నీళ్ల కోసం వెతకడం ప్రారంభించాడు. ఎక్కడ చూసినా ఖాళీ బాటిల్లో డబ్బాలే కనిపించాయి. నీటి బొట్టు కూడా ఎక్కడా లభించలేదు. రైలంతా వెతికి సత్యం తిరిగి వచ్చేసరికి ఆ ముసలైన పరిస్థితి ఏమాత్రం బాగలేదు. దాహం బాబు, దయచేసి కాస్త నీళ్ళిప్పించండి అంటూ ఆయన సత్యంని దీనంగా వేడుకున్నాడు. ఒక్కసారిగా సత్యంకి ఒక విషయం మెరుపులా తట్టింది. ఒక వింత భావన కలిగింది. తనకు లక్షల ఆస్తి, కారు, మేడ అన్నీ ఉన్నాయి. కానీ అదంతా ఇచ్చిన ఆ క్షణంలో గుక్కడి నీళ్లు సంపాదించలేడు. ఎంత డబ్బైనా ఇవ్వడానికి సిద్ధపడ్డాడు, కానీ తాగడానికి చుక్క దొరకలేదు. బాబూ, దాహం అని మాట్లాడటానికి కూడా శక్తి లేక సైగలతో తెలియజేశాడు ఆ ముసలాయన. సత్యం తన ఆఖరి ప్రయత్నం చేశాడు. ఎవంటే కొంచెం నీళ్లు ఆ పెద్ద ఆయనకు అని సత్యం అడుగుతుండగానే ఆ అమ్మాయి మధ్యలో అందుకుంది. తన కూతురు ఏదో చెప్పబోతే ఆమె నోరు నొక్కేసింది. నా కూతురు పచ్చి బాలింతరాలు, చిన్న పాప ఉంది. కాచి చల్లార్చిన నీళ్లు వాళ్ళకి ఇచ్చేస్తే ఎలా అంతే. అది కాదంటే మీరు ఇప్పుడే వేరే బాటిల్ నుండి తాగుతున్నారు కదా, ఆ నీళ్లు. అవును మరి, ఆ నీళ్లు కాస్త ఆయనకి ఇచ్చేసి నేను దాహంతో చచ్చిపోవాలన్నమాట అని ఆమె ఎగతాళిగా అంది. అది కాదండి, రైలు బయలుదేరి పక్క స్టేషన్కి వెళ్ళగానే మీకు 4 బాటిల్స్ తెచ్చిచ్చే బాధ్యత నాది అని సత్యం హామీ ఇవ్వబోయాడు. సరే అలాగే, కానీ నాయన బాటిళ్లలో నీళ్లు కొని ఆయనకివ్వు, ఇంక నన్నెందుకు అడుగుతున్నావని ఆమె వ్యంగ్యంగా అంతే. రైలు ఇంకా కదలలేదు, స్టేషన్కి చేరుకోవాలి. అంతలోపు ఆయన ఆరోగ్యం అంతగా బాగోలేదు కదా అని సత్యం ఇంకేదో చెప్పడానికి ప్రయత్నించాడు. చూడు బాబు, ఈ ప్రపంచంలో అందరి ప్రాణాలు కాపాడి ఉద్ధరించే శక్తి నాకు లేదు, కానీ నన్ను వదిలే అంటూ ఆమె కిటికీలోంచి బయటకు చూడటం మొదలుపెట్టింది. ఆవిడ వంక సత్యం శక్తి వంచన లేకుండా కోపంగా అసహ్యంగా చూశాడు. అతని చూపులకు గనక శక్తి ఉండి ఉంటే ఆ క్షణంలో ఆవిడ బూడిదైపోయేది. ఇంతలో బిచ్చగత్తమ్మాయి మళ్ళీ అక్కడ ప్రత్యక్షమైంది. ఆమె దగ్గరలో నడుక్కుంటూ ఉండడంతో ఆమె ఎక్కడికి వెళ్ళలేదని స్పష్టమైంది. ఆమె సత్యం వైపు భయం భయంగా చూస్తూ ఆ ముసలాయన దగ్గరకు వెళ్ళింది. సత్యం వైపు తిరిగి ఏదో చెప్పాలని అనుకొని ఆ ప్రయత్నాన్ని విరమించుకుంది. అక్కడ అసలు ఏం జరుగుతుందో సత్యంకి అస్సలు అర్థం కాలేదు. ఎంతో మురికిగా ఉన్న తన సంచిలోంచి దానికంటే మరింత మురికిగా ఉన్న ఒక వాటర్ బాటిల్ని బయటకు తీసింది. సత్యం కన్నులు సన్నమయ్యాయి, బ్రుకుటి ముడిపడింది. ఆమె ఆ బాటిల్ మూత తెరిచి బాటిల్ ఆ ముసలైన నోటి దగ్గరికి తీసుకెళ్ళింది. అయ్యా, ఈ నీళ్లు తాగండి, గొంతు తడుపుకోండి, దాహం తగ్గుతుంది, ప్రాణం నిలబడుతుంది. మీరు పెద్దోరు, నేను అడుక్కునేదాన్ని. నా దగ్గరున్న ఈ సీసా నీళ్ళు ఇస్తే మీరేమనుకుంటారోనని మొదట భయపడి ఆగిపోయాను. ఇప్పుడు ధైర్యం చేసి ఇస్తున్నాను, ఏమనుకోకండి అంటూ ఆమె నెమ్మదిగా ముసలానికి నీళ్లు తాగించడం మొదలుపెట్టింది. ఆ క్షణంలో సత్యంకి దాహం తలమటిస్తున్న తన బిడ్డకు పాలిచ్చే ఒక తల్లిలా కనిపించింది. తన మనసులోనే ఆమెకు వేలాది నమస్కారాలు చేసుకున్నాడు. స్వార్థం, అసూయ, అహంకారాలతో నిండిన కల్మష హృదయాలున్న వారందరికంటే ఆమె ఎంతో ఉన్నతంగా అనిపించింది. ఎందరో నరరూప రాక్షసులున్న రైలులో ఒక దేవతలా కనిపించింది. ఆ ముసలానికి నీళ్లు తాగించిన తర్వాత ఆమె తన సంచిలోంచి ఒక చిన్న బిస్కెట్ ప్యాకెట్ తీసి ఆయన చేతిలో పెడుతూ, బాబూ, 2 ముక్కలు తినండి, కాస్త ఆకలి, నీరసం తగ్గుతాయని భయంగా సత్యాన్ని చూస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఆమెకు డబ్బివ్వడానికి సిద్ధపడి జోబీలో పెట్టిన తన చేతిని సత్యం వెనక్కి తీసేశాడు. ఆ సమయంలో ఆమె చేసిన మంచి పనికి ఎవరు వెలకట్టగలరో? ఒక ప్రాణం యొక్క ఆకలి దాహం తీర్చిన దేవతకు తెలియకుండానే అతను చేతులు జోడించాడు. మీకు కనుక కథ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని కథల కోసం మా ఛానల్ని ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.